ప్రియులారా, దేవుడు మనుషులను తన పోలికలో తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడంటే మీరు ఫలించాలని కోరుకుంటున్నాడు ఎల్లప్పుడూ కూడా. మనం ఏం చేయాలంటే అండి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆయనతో ఉండాలని కోరుకున్నాడు. నా బిడ్డలు నన్ను విడిచి వెళ్ళకూడదు, నాతో ఉండాలి, అపవాదికి దాసులైపోకూడదు, లోక ఆశల్లో పడిపోకూడదు, నశించిపోకూడదని దేవుని చిత్తము అయితే, అది దేవుని కోరిక అయితే, దేవుని కోరికను విడిచిపెట్టి ప్రియులారా చూపునకు రమ్యముగాను అందంగా ఉన్నటువంటి ఆ ఫల వృక్షాలు తీసుకుని ప్రియులారా వీరు తినేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది తండ్రి చిత్తమేనా? ఇది తండ్రి ఇష్టమేనా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి లోకం ప్రియులరా అందంగా ఉందని, లోకము రుచిగా ఉందని, లోకాశలో ప్రియులరా సుఖభోగాలు చాలా బాగున్నాయని, ప్రియులరా తైతక్కలాట్లు చాలా సంతోషంగా సంబరాల్లాగా ఉన్నాయని అందులోకి తిరుగుతున్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవి మనల్ని నరకానికి నడిపిస్తాయి. లోకము ప్రియులారా దాని పోకడ మనల్ని నిత్య నరకానికి నడిపిస్తాయి. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశారో